ఇదిగా పెళ్లి పెటాకులు కానివాడివి ఈ ఎక్స్ట్రాగా వచ్చే డబ్బుని హ్యాపీగా జల్సా చేసుకో. ఖర్చు చేసేటప్పుడు మాత్రం వచ్చి నాతో చెప్పుమా, ఎప్పుడు ఎక్కడ ఎలా ఖర్చు చేయాలో నేను చెప్తా. ఉచితంగా సలహాలు బారేస్తున్నారు. మేనేజర్ గారు, చిన్న పొరపాటు చేశారు మీరు. పొరపాట ఏమిటది? మీరు నాకు ఇచ్చింది ఎంత? 500. మరి 1500 ఇచ్చినట్టు సంతకం పెట్టమంటున్నారు. ఇచ్చింది ఏదో తీసుకెళ్ళవయ్యా మగడా. అకౌంట్ లో 3 నెలల బోనస్ ఇచ్చినట్టు రాసి చేతికి 1 నెల ఇవ్వటం అన్యాయం. ఏమిటయ్యా, ఏమిటి పెద్ద న్యాయం అన్యాయం గురించి మాట్లాడుతున్నావు? నువ్వు చీఫ్ మెకానిక్వే గాని చీఫ్ జస్టిస్వే కాదు. నీ ముందు ఇంతమంది తీసుకున్నారు బోనస్, ఒక్కడనా ఇలా మాట్లాడా? ఎవరు మాట్లాడినంత మాత్రాన తప్పు ఒప్పవదు. అలాగా అండి? ఏం చేస్తే ఒప్పు అవుతుందంటారండి? ఇక్కడ ఎంత రాసిందో మర్యాదగా అంతా ఇస్తే అది ఒప్పు అవుతుందండి. ఏమిటైనా కూడా నీ మూల మిగతా వాళ్ళు నోటికాడు కొట్టుకోబోతుంది. ఆయన మంచిగా చెప్తుంటే వినిపించుకున్నాను కాబట్టి ఇలా జరగటానికి వీల్లేదంటున్నాను. ఆ మాత్రం అర్థం కావట్లేదా? ఇదిగో నీతో చర్చలు నాకు అనవసరం. తీసుకుంటావు తీసుకో, తేల్చి చెప్పాయి. ఆత్మవంచం చేసుకుంటే నాకు అలవాట్లేదు. తీసుకోండి. అయినా బోనస్ డబ్బులు ఉద్దం తోసేయడానికి మనం ఏమైనా లక్షాధికారులు అనుకున్నావా? లక్షాధికారులు వద్దం లేదన్నయ్య. 3 నెలల బోనస్ కు సంతకం తీసుకుని 1 నెల జీతం ఇవ్వటం అన్యాయం అని వద్దన్నానంతే. ఎరా అంతమందిలో ఒక్కడైనా మాట్లాడా? ఒక్కడైనా ఇది అన్యాయం అన్నాడా? పైగా సంతోషంగా తీసుకున్నారే. అంతమందికి సంతోషమైంది, న్యాయమైంది, నీకు ఒక్కడికి అన్యాయం అయిందరా? కృష్ణుడు చెప్పేది కూడా న్యాయమే కదరా రాముడు. 3 నెలల జీతం ఇస్తున్నట్టుగా రాసుకుని 1 నెల జీతం చేతిలో పెట్టడం న్యాయమేనా? నువ్వు కూడా అట్లా మాట్లాడటం ఏంటమ్మా? వాళ్ళు బోనస్ అని సంతోషంగా కొంత డబ్బు ఇస్తున్నారు. ఇస్తున్నారా? లెక్కలో అకౌంట్ల కోసం పక్కన 3 నెలలు రాసుకుంటున్నారు. వాళ్ళు 3 నెలలు రాసుకుంటే 10 నెలలు రాసుకుంటే మనకు ముట్టాల్సిన డబ్బు ముట్టాను కదా. మరి వద్దునే వచ్చేసాడేంటి? ఒంటి అమాయకుడు అన్నయ్య. ఇది వాళ్ళ లెక్కల కోసం కాదు, ప్రభుత్వానికి చూపెట్టడానికి. మనకి 3 నెలల జీతం ఇచ్చినట్టు వాళ్ళకి చూపించి మనకి 1 నెల ఇస్తున్నారంటే మిగతా 2 నెలలది యజమాని స్వార్థానికి వాడుకున్నట్టేగా. ఇది ఒక రకంగా మనల్ని దోచుకోవటమేగా. ఒరే తమ్ముడు, 6 ఏళ్లుగా వాళ్ళు ఇలాగే చేస్తున్నారా? అందరూ మాట్లాడకుండా తీసుకుంటుంటే నువ్వు ఒక్కడివి వద్దంటావేరా? 6 ఏళ్లగా సాగుతున్నంత మాత్రాన, వర్కర్స్ ఎవరు కాదనకుండా తీసుకున్నంత మాత్రాన అన్యాయం న్యాయం అవుతుందా? ఇన్నాళ్ళు ఎవరు ఎదురు చెప్పలేదు కనుకనే ఈ దౌర్జన్యం ఇలా సాగుతుంది. ఏ ఒక్కరైనా నోరు తెచ్చి అడుగుంటే ఈ పద్ధతి ఏనాడో మారేది. రాత్రి పగళ్ళు కండలు కరిగించి పనిచేసి ఫ్యాక్టరీలో ఉత్పత్తిని పెంచి దేశాన్ని సిరి సంపదలతో నింపేది కార్మికుడు. అలాంటి కార్మికుడిని మోసం చేస్తే యజమాని దేశాన్ని మోసం చేస్తున్నట్టే, దేశానికి ద్రోహం చేస్తున్నట్టే. ఇది ఇలాగే సాగటానికి వీల్లేదు. ఇంటికన్నా గుడే పదిలం అన్నట్టు మన కొంప కన్నా ఈ యూనియన్ ఆఫీసే ఉత్తమం. తాగచ్చు, వాగచ్చు, ఎంతక్క వాన్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువైతే ఇక్కడ పడిపోవచ్చు. మన బాడీ సేఫ్, ముఖ్యంగా పరువు సేఫ్. అసలు ఈ యూనియన్ ఆఫీసు మన పాలిట మినీ బార్ లాంటిది. అంటే అంటే మినీ బార్ అంటే మినీ బారే, చిన్న సైజ్ సారా కొట్టు అన్నమాట. ముందు నువ్వు మొక్కేయి, తర్వాత గ్లాసులో సొక్కేయి. అరే ఏంటి కృష్ణ ఇక్కడ ప్రత్యక్షమయ్యా? నీ ఆత్మారాముడు మందేసుకోమని గొడవ పెట్టాడా? నేను ఇక్కడికి వచ్చింది తాగి తందనాలాటానికి కాదు. ఇక్కడికి ఎవరైనా సరే వచ్చేది అందుకే, మందుకే. కరెక్ట్. మందు కాకపోతే ఇంకెందుకు వచ్చినట్టు నువ్వు? బోనస్ విషయంలో వర్కర్స్ జరిగిన అన్యాయాన్ని యూనియన్ ఆఫీస్ లో రిపోర్ట్ చేయడానికి వచ్చాను. కృష్ణ, ఈ మధ్యకాలంలో ఇంతకన్నా గొప్ప జోకు మేము ఎక్కడ వెళ్ళలేదు. కంప్లైంట్ ఇస్తే వినేదెవరయ్యా ఇక్కడ? వర్కర్స్ కష్ట సుఖాలు యూనియన్ లీడర్లు వింటారు, వినాలి. ఇక్కడ లీడర్లు గైడర్లు మేమేనాయన. 5-6 ఏళ్లుగా గ్లాసులో చప్పుట్లు, పేక ముక్కల పేర్లు, పూతు కథలు వినటమే తప్ప కంప్లైంట్ ప్రసక్తే లేదు. అయితే యూనియన్ ఆఫీస్ ఉన్నది పేరుకు మాత్రమేనన్నమాట. ఎస్, పెళ్ళాం అన్నాక తాళిబొట్టు ఉండాలన్నట్టు ఫ్యాక్టరీ అన్నాక యూనియన్ ఆఫీస్ ఉండి తీరాలి. ఇది రూలు. అయితే భక్తుడి మొరవిని రాతిదేవుడు ఎంత ఉపకారం చేస్తాడో ఈ యూనియన్ ఆఫీసు అంతే చేస్తుంది. అర్థమైందా అమాయక చక్రవర్తి? ఈ గొడవలన్నీ నీకెందులే, ఈ మందు కొట్టేసి వెళ్ళిపోమ్మా. మందు కొట్టేసి వెళ్ళిపోనా? మీరు ఇక్కడ ఆడుతున్న భాగవతం వర్కర్స్ అందరికీ తెలిసిన తర్వాత మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి. ఇదేంట్రా మందు కొట్టేసి వెళ్ళిపోవా అంటే నా ముఖం మీద కొట్టి వెళ్ళిపోయాడు. మరీ చీప్ అయిపోయాను నేను.